దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు ఇదిగో అనే మాట అనేక సార్లు చూస్తాం. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని వ్రాయబడి ఉంది. ఆ వ్రాయబడి ఉన్నటువంటి ప్రకారంగా మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి తన తాను తగ్గించుకొని కన్యమరియ గర్భమున ఉద్భవించి అంటే జన్మించి మన మధ్య నివసించటానికి, మనతో ఉండటానికి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు. మానవుడు ఆకాశమునకు ఎక్కిపోయి దేవుణ్ణి కనుగొన లేడు అని దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి ఇదిగో నేనున్నాను అంటున్నాడు. మొదట ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడుతుంది. రెండవదిగా చూస్తే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మరి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో, ఇది రెండోసారి ఇదిగో అనే మాట. అయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అవును, మనకొక మహా సంతోషకరమైన సువర్తమానం మనకు తెలియజేస్తాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు. ఈ ప్రభు అయినటువంటి యేసు యూదుల రాజని పిలువబడినప్పటికీ రాజ మందిరములో కాకుండా పశువుల పాకలో జన్మించాడు. కారణం ఏంటి? సామాన్య మానవుడు రాజభవనంలో ఉన్నటువంటి యేసు ప్రభుని చూడలేరు, దర్శించలేరు. కనుకనే అందరికీ అందుబాటులో మనందరికీ ఉండటానికి బెత్లెహేం అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించాడు. అవును కదా, రాజభవనంలోకి వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. మనం అందరం కూడా వెళ్ళి అక్కడ ఆయనను చూడలేమని చెప్పి ఆయన ఎక్కడ అందరికీ అందుబాటులో ఉండేటట్టు బెత్లెహేం అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఇంచుమించు ఆయన 30 సంవత్సరాలు ఈ నజరేతు ప్రాంతంలో ఒక సామాన్యుని వలె అందరితో కలిసి మెలిసి జీవించి ఒక మాదిరిని మనకు చూపించాడు కదా. 30 సంవత్సరాలు ఈ అంటే నజరేతు ప్రాంతంలో సామాన్య మానవుడి వల్లే అందరితో కలిసి మెలిసి జీవించాడు. అయితే సర్వజనులు పాప పరిహారం చేయుటకై మరి అవతరించిన ప్రభు నిన్న పాపములను కూడా భరించకోరాడు. సర్వజనుల యొక్క పాపాన్ని పరిహారం చేయటానికి ఈ లోకానికి పంపబడ్డాడు కదా. తండ్రి తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు కదా. మన నీనా పాపాలను కూడా ఆయన భరించాలనుకుంటున్నాడు. భరించాలనుకోవటం కాదు, భరించాడు కూడా ఆ సిలువలో. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదిగో ఇది మూడోసారి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో అంటే చూడండి, ఇక్కడ బాప్తిజం వచ్చి యోహాను ఏమంటారు? ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు,
రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యాల చేత పీడించబడేటువంటి వారిని విడిపిస్తూ, కాలినడకను అనేక గ్రామాలు దర్శించి పరలోక సత్యాలను బోధిస్తూ, పాపులను వెతికి రక్షించటానికి వచ్చినటువంటి యేసుప్రభు సమాధానం లేని వారిని, సమస్యల్లో ఉన్నటువంటి వారిని వెతుక్కుంటూ పయనించాడు. చూడండి, ప్రయాణం చేశాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, అంటే నా ప్రియమైన వల్లరా, ఆ గాడిద మీద ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. సాత్వికుడును దీన మనస్సు కలిగినటువంటి వాడు అని ఉంటుంది మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో. మహోన్నతుడైనటువంటి దేవుడు నిమిత్తమాత్రుడైన మనుష్యుని వెతుక్కుంటూ వచ్చాడు. మనం ఇంకా కూడా ఆయనకి శత్రువులుగానే ఉన్నాం. ఆయనకి ఇంకా కూడా పాపులంగానే ఉండగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. అవును కదా, ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడు. లేచి తన పునరుత్థానపు శక్తిని ఆ తర్వాత మరి వెతుకుంటూ వచ్చాడు. మరి నిమిత్త మాత్రములైనటువంటి మనల్ని వెతుకుంటూ వచ్చాడు. మనం ఇంకా కూడా పాపులంగానే ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు. పాప పంకిలమైనటువంటి ఈ జీవితంలో నుండి, అశాశ్వతమైన ఈ లోకంలో నుండి మనల్ని విడిపించి పరలోక రాజ్య వారసులుగా చేశాడు. ఆ రాజ్యం శాశ్వతమైనటువంటిది. ఆ రాజ్యం ఎలాంటిది అంటే, ఆ రాజ్యం మరి సమాధానమైనటువంటిది. ఆ రాజ్యంలో ఏడుపు ఉండదు, ఆ రాజ్యంలో కరువు ఉండదు, ఆ రాజ్యంలో వస్త్రహీనత ఉండదు, ఆ రాజ్యంలో మనకి ఇంకే బాధలు రోగాలు ఏమీ ఉండవు. కానీ ఆ శాశ్వత రాజ్యములో ఎప్పుడూ కూడా దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా, ఆ రాజ్యం నిశ్చలమైనటువంటి రాజ్యం, ఆ రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం. ఇదే ఉంది. ఈ లోకం అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనటువంటి లోకంలో పాప పంకిలమైనటువంటి మనం, పాప పంకిలంతో కూడిన ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన మిక్కిలి సాత్వికుడు. ఇదిగో ఆయన మిక్కిలి సాత్వికుడు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. మరి మనలను అంటే నిమిత్త మాత్రులం మనం, ఎందుకో పనికిరానటువంటి వారు మనం, మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. అవును కదా, మనం అనుకుంటాం మనం వెతికాం అనుకుంటాం. మనం ఎక్కడ వెతుకుతామండి? ఆయన వెతకడానికి మనకు అక్కడ, మనం రక్షింపబడిన తర్వాత కూడా మన రక్షణను వణుకుతో భయంతో కాపాడుకుంటూ ఆయన వెతకవలసినటువంటి సమయంలో కూడా మనం వెతకలేకపోతున్నాం. అయితే మనం ఎక్కడ వెతుకుతాం? ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనం అనుకుంటాం నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అనుకుంటాం. మనం నమ్ముకోలా, మనంతట మనం నమ్ముకోలా. మనం నమ్ముకోవటానికి చాలా అడ్డం వస్తాయి. మన కులం అడ్డం వస్తుంది, మన మతం అడ్డం వస్తుంది, మన సాంప్రదాయాలు అడ్డం వస్తాయి, మన ఆస్తులు అడ్డం వస్తాయి, మన యొక్క మరి అంటే నా ప్రియమైన వాళ్ళరా మన హోదాలు అడ్డం వస్తాయి. అవును, రహస్య జీవితం చేసేవారు ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. కానీ మనం నమ్ముకోవాలంటే ఇవన్నీ కూడా అడ్డం వస్తాయి, అన్ని ఆటంకాలు ఎదురవుతాయి, అన్ని అభ్యంతరాలు ఎదురవుతాయి. కానీ ఆయనే మన దగ్గరికి దిగి వచ్చాడు. ఆయనే మన దగ్గరికి దిగి వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఒక మాట ఉంది కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోకి మనుష్య కుమారుడు వచ్చాడని. మనం నశించిపోతున్న మనలను వెతికి రక్షించటానికి ఆయనే మన కోసం వచ్చాడు. నా ప్రియమైన వాళ్ళ, మనం ఆయన దగ్గరికి వెళ్ళా, మనం అసలు పొరపాటును కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఎందుకు వెళ్తాం?
అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, డబ్బులు లేకపోతే అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేకపోతే వివాహం కాకపోతే మరి ఎవరైనా మరి దేవుని చిత్త ప్రకారం వివాహాలు చేసుకోలేకపోతే ఏదో ఒక సంబంధం ఆలస్యం అయిపోతుంది అనుకుంటాం. ఉద్యోగాలు రాకపోతే అంటే చాలా వెతుకుతూ ఉంటాం. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడే మనల్ని వెతుకుంటూ వచ్చాడు. దేవుడే మనలను వెతుకుంటూ వచ్చాడు. మన కొరకు చనిపోయాడు, మన కొరకు రక్తం చిందించాడు, మనల్ని విమోచించాడు. మన పాపమంకిలమైనటువంటి జీవితాల నుండి మరి అశాశ్వతమైనటువంటి లోకం నుండి మనల్ని విడిపించి పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఆయన మన కొరకు వచ్చాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ చూడండి, ఇదిగో ఇదిగో మీరు అంటాడు అక్కడ ఆనాడు పిలాతు చెప్పినట్లుగా, ఇదిగో మీ రాజు. యోహాను సువార్త 19:14 అన్నట్లు క్రీస్తే రాజ్యమునకు రాజు. యేసు ప్రభువే ఈ రాజ్యానికి రాజు. అలాగే ఈనాడు ఆయన మన హృదయంలో రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం మన హృదయంలో ఏ రాజుని పెట్టుకున్నాము, మన హృదయంలో ఏ సంగతిని పెట్టుకున్నాము, మన హృదయంలో ఏది ఆలోచన చేస్తున్నాము, ఏది అశాశ్వతమైంది, మనం ఏది ఆలోచన చేసినా మనం ఏమి చేయలేము. అవతల దేవతలా పెట్టలేము, యువతల అవతల చేయలేము. ఒక తెల్లని వెంట్రుకని నల్లగా చేయలేము, నల్లని వెంట్రుకని తెల్లగా చేయలేము. కానీ మన హృదయంలో ఆయనే రాజుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఆయన రాజుగా ఉన్నాడా? అయితే మరలా చూస్తే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం మీరు తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ యొక్క వాక్యం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ప్రభు అంటున్నాడు, అంటే మనం ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్య వారసులం అగినట్లుగా యేసు ప్రభుని మన హృదయంలో, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన హృదయంలోకి ఆహ్వానించాలి. మన హృదయ సింహాసనం మీద యేసు ప్రభు కూర్చుండాలి. ఆయనను మన జీవితం అంతటి మీద ప్రభుగా అంగీకరించాలి. అవును, ఈ క్రీస్తే ఈ గృహాధిపతి అంటాము అని పెట్టుకుంటాం. ఆ గృహాన్ని నడిపించేది యేసు ప్రభు కాదు. మన సొంత ఆలోచన, సొంత జ్ఞానం, సొంత తెలివి, మనుషులు ఇవే ఆ గృహాన్ని నడిపిస్తూ ఉంటాయి. మనం అందరం పెట్టుకుంటాం క్రీస్తే ఈ గృహాధిపతి అని, మంచి అది వాగ్దానం. అయితే నా ప్రియమైన వాళ్ళన, కాబట్టి ఆయనను మన జీవితంలోకి ఆహ్వానించాలి, మన జీవితాన్ని ఆయనకి సమర్పించాలి, ఆయనను మనం ప్రభువుగా అంగీకరించాలి. కనుక మరి మనం పరలోక రాజ్యం వారసులం అవ్వాలి అంటే యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మత్తయి సువార్త 28:20 వచనంలో అన్న దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పును మనం అనుభవిస్తాం. మన పాపముల కొరకై ఆయన తండ్రి మృతి పొంది పునరుత్థానుడైనటువంటి ప్రభు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. అయితే ఆయన ఎలా వచ్చారు? ఆత్మ స్వరూపిగా మన మధ్య ఉండి అంటారు కదా, నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, మీ కొరకు నేను నివాసం ఏర్పరచడానికి వెళ్తున్నాను, అప్పుడు వరకు ఎలా ప్రభు అని శిష్యులు అడిగినప్పుడు, ఆత్మను మీకు పంపిస్తాను, ఆ ఆత్మ మీకు సంచకరువుగా ఉంటుంది అని దేవుడు చెప్తాడు. మన మధ్య పరిశుద్ధాత్మ సంచారం ఉండాలి. అయితే నా ప్రియమైన వలన అయ్యా, మనం అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? పరలోకమునకు ఆరోపణం అయిపోయాడు. అయితే ఆయన ఏమంటాడంటే, స్వచ్ఛ స్వరూపియగు ఆత్మను మన మధ్య ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తూ, మనల్ని ఆదరిస్తూ, ఆయన కొరకు జీవింపచేయనట్లుగా, మనం జీవించినట్లుగా సహాయం చేస్తున్నాడు. ఆయన
అంటే ఆ పరిశుద్ధాత్మ, ఆ సత్యస్వరూపి ఆత్మ మన మధ్య ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనం ఆయన కొరకు జీవించినట్లుగా సహాయం చేస్తున్నాడు. అయితే చివరిగా చూస్తే, ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు నేను సిద్ధపరచు జీతం నా వద్ద ఉన్నది అని ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 12 వచనంలో ఉన్న ఆయన యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. అవును, తాను జరిగించిన క్రియల చొప్పునే, అవి మంచివైనా సరే, చెడ్డమైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందుతాడు. మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని 1 కొరింథీ 5 అధ్యాయములో 10 వచనంలో చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం. చూడండి, ఆయన త్వరగా వస్తున్నాడు. మన క్రియల చొప్పునే ఆయన సిద్ధపరిచిన జీతం మనకిస్తాడంట. అవును, బహు సమీపంగా ఉంది ఆయన అక్కడ. మరి మనమందరము కూడా యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు యొక్క పుట్టుకను పండుగగా ఆచరిస్తున్న ఉండటానికి ఇది సమయం కాదు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా ఎరగనటువంటి వారికి, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క సందేశాన్ని అందించటమే నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు జన్మించి ఇంచుమించు 2500 సంవత్సరాలైనా ఇంకా ఆయన ప్రేమను గుర్తించినటువంటి వారు, ఆయన ప్రేమను గుర్తించలేనటువంటి వారు, అసలు ఆయన పేరే ఎరగనటువంటి వారు, నా పేరే తెలియని జనులు ఎంతో ఉన్నారని అక్కడ ఒక పాట రాయబడుతుంది. అయితే వారి యొక్క మనోనేత్రాలు తెరవాలని, దేవుని యొక్క ప్రేమను గుర్తించాలని మనం ప్రార్థించవలసినటువంటి వారిలో ఉంటున్నాం. ఆయన రాకడ ఆలస్యమైతే మనం అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేయాలి? దేవుని యందు భయంతో, భక్తితో, కృతజ్ఞతాస్తుతులతో మనకు సన్నిధిలో సాగలిపడదాం. రాకడ సమయంలో ఏ ఒక్కరూ నశించకూడదు. ఏ సమయంలోనైనా ప్రభువుని సన్నిధించడానికి మనం సిద్ధంగా ఉందాం. చూసారా, మొదటేమో ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కన్నును. రెండోది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం. మూడోదిగా, ఇదిగో లోక పాపంను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఇదిగో నీ రాజు సాత్వికుడై ఆ యొక్క గాడిదని ఎక్కి వస్తున్నాడు అని. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచున్నాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇది ఈ యొక్క ఇదిగో అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఎన్నోసార్లు. అది మనం ధ్యానించుకున్నాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ మన రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన రాకడ బహు సమీపంగా ఉంది కనుక, ఇదిగో యేసు ప్రభు గొప్పవాడని, అందరినీ రక్షిస్తాడని, ఆ రక్షణలోకి ఆయన ఆకర్షించే విధంగా మనం కూడా ఆయన జ్ఞానాన్ని పొంది ముందుకి కొనసాగుతాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెంకిలిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించి ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు ఉందో ఆ సందర్భాన్ని మాకు తెలియచేసావు ప్రభువా. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ఇదిగో నా తండ్రి, మేము మా ఒక్కరికైనా నశించిపోతున్నటువంటి ఒక్కరికైనా నీ సువర్తమానం తెలియచేయడానికి మా కృప దయచేయండి, జ్ఞానం దయచేయండి. ఇంకా సంతోషంతో క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, కానీ అనేక మంది నిన్ను ఎరగని వారు ఉన్నారు.
నీ నా పేరే ఎరగని జనులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తూ ముందుకు కొనసాగాలి. వారి కొరకు నీ మాటను చెప్పేటువంటి వారంగా ఉండాలి. ఈ సన్నిధి సరిహద్దులను విశాలపరిచి అనేకులను సన్నిధిలోకి తీసుకొచ్చి అనేకులకు నీ రక్షణ ఆనందాన్ని కలుగ చేసి మీ ఘననామానికి మేము తెచ్చుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.